నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పెద్దలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో మరి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా మహేష్ కుమార్ గౌరన్న గారు బీసీలకై ఎన్నో ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఒక స్థిరమైన నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడన్న గారికి మరి ఎమ్మెల్సీగా రావడం మా అందరికీ ఆనందకరం. మరి మా అందరి పట్ల, మా బీసీ సమస్యల పట్ల పెద్దల సభలో అన్నగారు గొంతు విప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అంతకు మించి బీసీలకి కట్టుబడి ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనం చూసాం 2011 తర్వాత జనాభా లెక్కలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జనాభా గణన చేయట్లేదు. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం జనాభా గణన చేస్తే సుమారుగా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు 65% లో మరి బీసీలు ఉంటారు. కాబట్టి మరి వారి వాటా వాళ్ళు అడుగుతారని చెప్పి ఉద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం మరి జనాభా గణన చేయటం లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు బీసీలు గుర్తించి మహేష్ కుమార్ అన్న గారికి కష్టానికి ఈ ఎమ్మెల్సీగా ఇవ్వడం మాకందరికీ సంతోషకరం తెలియజేస్తూ మరొకసారి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.